ఎప్పుడైనా ఇతరుల జీవితాలను చూసి అబ్బా వాళ్ళ లైఫ్ ఎంత బావుందో నాకెందుకు ఇలా లేదు అనిపిస్తుందా? అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ కథ సరిగ్గా అలాంటి ఆలోచనలనే మార్చే శక్తి ఉన్న కథ. మన దృక్పథాన్ని మార్చేగల ఒక అద్భుతమైన విశ్లేషణ ఇది. చూడండి, చాలాసార్లు మన జీవితాలతో మనం అసంతృప్తిగా ఫీల్ అవుతూ ఉంటాం కదా. కానీ ఆ అసంతృప్తికి కారణం బయట పరిస్థితుల్లో కాకుండా మన ఆలోచన విధానంలోనే ఉందనుకోండి. ఈ కథ మనకు అదే విషయాన్ని చాలా అందంగా చెబుతుంది. సరే, ఇంక మన కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథ ఒక కాకితో మొదలవుతుంది. అది తన జీవితం పట్ల తీవ్రమైన నిరాశతో అసంతృప్తితో ఉండేదన్నమాట. అదలా ఒక చెట్టు మీద కూర్చుని ఏడుస్తుంటే ఆ కన్నీళ్లు సరిగ్గా ఆ చెట్టు కింద ధ్యానంలో ఉన్న ఒక ముని మీద పడ్డాయి. ఆ ముని కళ్ళు తెరిచి పైకి చూసి ఏడుస్తున్న కాకిని పలకరించారు. అప్పుడు ఆ కాకి తన బాధనంతా ఆ మునితో చెప్పుకుంది. తన రూపాన్ని, జీవితాన్ని ద్వేషిస్తూ ఎంతలా ఆత్మ న్యూనతతో బాధపడుతుందో చెప్పింది. బహుశా మనలో చాలామందికి కూడా అప్పుడప్పుడు ఇలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి కదా. సరే, ఆ కాకి బాధను అర్థం చేసుకున్న ఆ ముని దానికొక దారి చూపించారు. ఇది కాకిని ఒక ముఖ్యమైన ప్రయాణానికి సిద్ధం చేసింది. ఆ ముని కాకికి ఒక అద్భుతమైన వరమైతే ఇస్తానన్నారు. కానీ ఒక చిన్న కండిషన్ పెట్టారు. సంతోషం యొక్క అసలు అర్థాన్ని తెలుసుకోవడానికే మన కాకి ప్రయాణం ఇక్కడి నుంచే మొదలైంది. సరే, ఇక మన కాకి ప్రయాణం మొదలైంది. ఈ ప్రయాణంలో అది తనకంటే చాలా సంతోషంగా ఉన్నాయని అనుకుంటున్న కొన్ని పక్షులను కలుస్తుంది. అసలు వాటి నుంచి మన కాకి ఏం నేర్చుకుంటుందో చూద్దాం రండి. కాకి ఆ హంసను చూడగానే దానికి నోట మాట రాలేదు. దాని అందానికి అలా ముగ్ధురాలైపోయింది. దాని తెల్లని రంగు, ఆ హుందాతనం తనలో లేవని మళ్ళీ బాధపడింది. హంస బయట కనిపించే అందమే దాని లోపలి ఆనందానికి నిదర్శనం అని కాకి గట్టిగా నమ్మింది. అందుకే అంత నమ్మకంగా ఆ మాట చెప్పింది. కానీ ఇక్కడే మన కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. హంస ఏమందో తెలుసా? తను అస్సలు సంతోషంగా లేనని, తనలో ఏ రంగో లేదని బాధపడింది. తనని తాను చిలుకతో పోల్చుకుంటూ అసంతృప్తితో ఉందని చెప్పింది. హంస మాటలు విన్న మన కాకి సరే, ఆనందమంతా చిలుకలోనే ఉందేమో అనుకుని దాన్ని వెతుక్కుంటూ తన ప్రయాణాన్ని కొనసాగించింది. చూశారా, కాకి మళ్ళీ అదే పొరపాటు చేసింది. చిలుక అందమైన రంగుల్ని చూసి అదే సంతోషమని బలంగా ఊహించుకుంది. కానీ చిలుక చెప్పిన సమాధానం విని కాకి షాక్ అయ్యింది. తను అందంగా ఉన్నందుకే ఎప్పుడు పంజరంలో బంధిస్తారు అనే భయంతో బతుకుతున్నానని చెప్పింది. అసలైన సంతోషం నెమలి దగ్గరే ఉందని చెప్పిందనమాట. దాంతో కాకి దృష్టి నెమలి వైపు మళ్ళింది. సరే, ఇక మన కాకి ప్రయాణం చివరి కీలకమైన అంకానికి చేరుకుంది. అందంలో కానీ, పేర్లో కానీ అన్నిటికంటే గొప్పదైన నెమలిని కలుసుకోబోతుంది. మరి దాని దగ్గరైన కాకికి సమాధానం దొరుకుతుందా? ఒక జూలో ఉందా నెమలి. వేల మంది దాన్ని చూసి ఆరాధిస్తున్నారు. ఆ సీన్ చూసి కాకి కనిపించింది. ఆహా, ఇదే అసలైన జీవితమని. అందరూ వెళ్ళిపోయాక నెమలి దగ్గరకు వెళ్ళింది. కానీ నెమలి చెప్పిన మాటలు కాకి అంచనాలను పూర్తిగా తలక్రిందులు చేశాయి. ఆ మాటలు విని కాకి నివ్వెరపోయింది. అంటే చూడండి, ఇక్కడే మనకు అసలు విషయం అర్థమవుతుంది. కాకి ఏదైతే పరిపూర్ణమైన ఆనందం, అందం అనుకుందో అది నెమలి పాలిట ఒక శాపంలా, ఒక పంజరంలా మారింది. కాకి స్వేచ్ఛగా ఉంది, నెమలి బందీగా ఉంది. చివరగా నెమలి చెప్పిన ఈ మాటలు ఈ కథకే సారాంశం. కాకి తనలో తాను ఏ స్వేచ్ఛనైతే గుర్తించలేకపోయిందో ఆ స్వేచ్ఛ కోసమే నెమలి పరితపిస్తోందని అప్పుడు గ్రహించింది. ఇప్పుడు కథ ముగింపుకొచ్చేశాం. ఈ మొత్తం ప్రయాణం తర్వాత కాకి ఏం నేర్చుకుంది? మనందరికీ ఇందులో ఉన్న పాఠమేంటి? నెమలి మాటలు విన్నాక మొదటిసారి కాకికి తనంటే తనకి సంతోషం కలిగింది. తన స్వేచ్ఛా విలువను తెలుసుకుంది. తనని తాను అంగీకరించి తన జీవితంతో సంతృప్తి చెందింది. ఇక తనకి ఏ మార్పు వద్దని మునికి చెప్పేసింది. అసలు ఈ కథ మనకు చెప్పే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ అసంతృప్తి వలయం గురించి. మనం ఇతరులతో పోల్చుకోవడం మొదలుపెట్టినప్పుడు మనలో లేని వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇదొక అంతం లేని విష వలయం లాంటిది. సో ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, చాలా ముఖ్యమైనవి. మొదటిది, ఇతరులతో పోల్చుకోవడం ఆపేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రయాణం వాళ్ళది. రెండవది, మన దగ్గర ఉన్నదానితో సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి. ఎందుకంటే సంతృప్తిగా ఉన్నవాళ్లే నిజమైన ధనవంతులు. అనవసరమైన పోలికలు మన ఆనందాన్ని మన నుంచే దూరం చేస్తాయి. చివరిగా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఆనందం అనేది బయట ఎక్కడో వెతికితే దొరికేది కాదు. అది మనతోనే మొదలవుతుంది.
మనల్ని మనం ప్రేమించుకుని మన జీవితాన్ని మనం అంగీకరించినప్పుడే ఆ నిజమైన ఆనందం మనకు దొరుకుతుంది. ఈ విశ్లేషణ ఆలోచింపజేసిందని ఆశిస్తున్నాను. నమస్కారం.